మీరు వృషభ రాశిలో జన్మించారా? అయితే ఈ 2025 వరకు మీరు పుట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంటుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మిస్తారో ఇంటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎన్నో సంతానమైనా కూడా వీళ్ళు పుట్టినప్పటి నుండి వీళ్ళ తల్లిదండ్రుల గ్రోత్ ఉంటుంది. వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మహాద్భుతంగా కలిసి వస్తుంది. వీళ్ళు చదువుల్లో టాప్‌లో ఉంటారు కానీ ఉద్యోగ విషయంలో వీళ్ళకి అనుకున్నటువంటి ఉద్యోగం రాదు. ఏదో చిన్నా చితకా ఉద్యోగం చేస్తూ చాలని సంపాదనతో వీళ్ళ జీవితాన్ని వెళ్ళబుస్తుంటారు. కానీ ఈ 2026 అనేది వృషభ రాశి వాళ్ళకి మహా అద్భుతంగా కలిసి రాబోతుంది. ఎలానంటే ఎప్పుడైతే గురు స్థాన బలం చేంజ్ అవుతుందో, గురువు చేంజ్ అవుతాడు, ఎక్కడికి కర్కాటకం నుండి మిథునంలోకి చేంజ్ అవుతాడో వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో అవుతాడు. 2వ స్థానంలో గురుడు ఉండడం వల్ల గురు బలం పెరిగి సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని సైతం ఏలే విధంగా, శాసించే విధంగా వీళ్ళ జీవితం ఉండబోతుంది. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి కానీ ఐస్ ముక్కలాగా, మంచు ముక్కలాగా డబ్బులు కరిగిపోతున్నాయా? మీరు చిరు వ్యాపారాలు కానివ్వండి, మధ్యస్థ వ్యాపారం కానివ్వండి, పార్ట్నర్షిప్లో ఉండండి, మెయిన్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారంలో ఉండి మీకు డబ్బులు అనూహ్యంగా పెట్టుబడి పెట్టి మధ్యలో ఆగిపోయాయా? మీరు కోర్టు గొడవలు కానీ, ఆస్తి దగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు, వివాహపరంగా ఎప్పుడూ సమస్యలతో ఉన్నారా? మెయిన్గా వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించిన, మృగశిర నక్షత్రంలో జన్మించిన, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వీళ్ళకి ఈ సమస్యల నుండి ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇవాళ ఒక సమస్యను పరిష్కరించాము అనుకునే సమయానికి రేపు ఇంకో సమస్య చిక్కుగా ఉంటుంది. డబ్బులు వస్తాయి కానీ మంచు ముక్కలాగానే కరిగిపోతాయి. ఎలా అంటే మనము ఇప్పుడు ఒక అంగడికి వెళ్తాం, ఒక మార్కెట్కి వెళ్తే మార్కెట్లో పెద్ద మంచు ముక్క కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అది ఎంత చిన్న ముక్కగా ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వస్తాయి. సో బయట వాళ్ళకి మాత్రం పెద్దగా మీరు ఎంతో సంపాదిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంటికి వచ్చేసరికి మీ సంపాదన మాత్రం మీకు తినడానికి, ఉండడానికి మాత్రమే సరిపోతుంది. అలా ఎవరి జీవితాలు అయితే ఉన్నాయో మీ చేతి గుండా ఇచ్చిన డబ్బులు రాకుండా వాళ్ళు మధ్యవర్తిత్వాలు చేస్తూ మీ జేబులో నుంచి డబ్బులు కడుతున్నారో ఒక్కసారి ఈ 2026కు ముందు మీరు మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మేము చెప్పినటువంటి సమస్యలకి నేను పరిష్కారం చూపించకపోతే ఈ శాస్త్రాన్ని నేను వదిలేస్తాను.